జేసీ దివాకర్ రెడ్డి గారు నిన్న పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మించినటువంటి అభివృద్ధి చేసే నాయకులు లేడనే విధంగా మాట్లాడడం, అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇవన్నీ ఒక ఎత్తైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలోకి పోయి అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారికి వారసులంట. నిజంగా తండ్రి, తనయుడు, తాత ఆ కుటుంబంలో వారసత్వం కంటిన్యూగా ఉంటుంది, వారసత్వం. కానీ ఆ వారసత్వం ఏ విధంగా ఉందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడుతో పాటు జేసీ దివాకర్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. జేసీ దివాకర్ రెడ్డి గారికి ఒక విషయం తెలుస్తుందో లేదో, స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తోడల్లుడు కొడుకైనటువంటి సతీష్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ రాజారెడ్డి గారిని దారుణంగా హత్య చేయించినప్పుడు, ఆ హత్య చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టి ప్రెస్ మీట్ పెట్టించినటువంటి సతీష్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిపి ఆ రోజు రాజారెడ్డిని హత్య చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన విషయం మర్చిపోతున్నారా లేదా అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. సరే, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి రాయలసీమకు వచ్చేసి ఒక పౌరుషం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. రాయలసీమలో ఆ పౌరుషం ఉన్నప్పుడు, పౌరుషమైనటువంటి వారసత్వం తీసుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి శాసించగలిగే స్థాయిలో ఉన్నప్పుడు, మరి తండ్రిని తాతను చంపినటువంటి వ్యక్తులు కళ్ళ ముందర కనపడితే, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పవర్ల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళని చంపాలనుకుంటే, చీమను చంపినట్టే వాళ్ళని చంపాలనుకుంటే, కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వం తీసుకున్న వాళ్ళైతే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశం ఉండే వాళ్ళైతే వాళ్ళు ఇంతవరకు బతికి ఉండేవాళ్ళ సతీష్ రెడ్డితో పాటు. మరి వాళ్ళు ఇప్పటికీ కళ్ళ ముందర కనపడుతుంటే, జగన్మోహన్ రెడ్డి వారసత్వం తీసుకున్నాడు, చేతులు నరుకుతాడు, కాళ్ళు నరుకుతాడు అనే నీచమైనటువంటి పదాలు మాట్లాడు దివాకర్ రెడ్డి నీచ సంస్కృతికి ఇది ఉదాహరణగా చెప్పడంతో పాటు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గంలో 7th క్లాస్ కూడా పాస్ కాని వ్యక్తిని ఇన్ఛార్జ్ పెట్టినాడట. చంద్రబాబు నాయుడు పక్కలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు వింటున్నాడు, చంద్రబాబు నాయుడు నవ్వుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి క్యాబినెట్లో 7th క్లాస్ పాస్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో, మంత్రులు ఎంతమంది ఉన్నారో ముందు చంద్రబాబు నాయుడుతో పాటు దివాకర్ రెడ్డి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బూట్లు నాకింటే మంత్రి పదవి ఇచ్చిందనట. మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎంతమంది బూట్లు చంద్రబాబు నాయుడు నాకింటే మరి మంత్రి పదవి ఇచ్చారో దాన్ని కూడా చంద్రబాబు నాయుడుతో పాటు జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దిగజారిపోయి మాట్లాడడమే కాకుండా ఆ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు అక్కడనే కూర్చొని రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ 75% పూర్తి అయిపోయినాయి, ఉన్న కొంత పర్సెంట్ను మీరు చేస్తున్నారు, దాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఉచ్చరించండి, పూర్తి స్థాయిలో మీరే చేసినట్టు చెప్పుకోవడం మంచి పద్ధతి కాదనే విధంగా మాట్లాడితే, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులేనంట ఆ రోజు జలయజ్ఞంలో ధనయజ్ఞంగా చేసుకొని రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో దోచుకొని తిన్నారంట. మరి జలయజ్ఞంలో ధనయజ్ఞంగా దోచుకొని తిని ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రతిసారి దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, కేవలం ఒక్క 3 నెలలు తప్ప. మరి 3 నెలలు తప్ప నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు అంద్రీనివాస్ సుజల స్రవంతికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే దాంట్లో ఆ ధనయజ్ఞంలో నీ వాటా ఎంతో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. నీ తండ్రి పేరుతో జేసీ నాగిరెడ్డి పేరుతో 550 కోట్ల రూపాయలు పెట్టి తాగునీటి ప్రాజెక్టు కట్టించి మీ ఊరికి నీళ్లు ఇస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి కార్యక్రమం. దాంట్లో నీ వాటా ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కళ్యాణదుర్గం నుండి హిందూపూర్ వరకు ఇక ఉరవకొండ మీదుగా తీసుకొని దాదాపు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు చేసింది. అప్పుడు మీరు జిల్లాలో నెంబర్ 1 మంత్రిగా ఉన్నారు, అప్పుడు మీ వాటా ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. నీ కళ్ళ ముందర నీ ముందరనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ అవినీతి అంటున్నప్పుడు నువ్వు రాష్ట్రంలో క్యాబినెట్లో నెంబర్ 1 నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి, మరి నీ వాటా లేకుండా ఎట్లుంటుంది? నీకు నిజంగా సీము, రోషము, రక్తము, సరైనటువంటి రాయలసీమ పౌరుషం ఉన్నటువంటి రెడ్డి అయితే మరి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావాడా? నువ్వు ఎక్కడి నుంటో గద్వాల నుండి, మహబూబ్నగర్ జిల్లా గద్వాల నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న రెడ్లందరినీ కించపరిచే విధంగా నకిలీ రెడ్లు, కల్తీ రెడ్లు రకరకాలుగా మాట్లాడమే కాకుండా అక్కడికి పోయి పులివెందులలో వాళ్ళు ఫ్యాక్షన్ మానించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది నిర్మూలించాలన్న ఉద్దేశంలో భాగంగా అప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పవర్ఫుల్ ఎస్పీలను నియమించి ఎక్కడికక్కడ శాంతి భద్రతలను
అణిచివేసే కార్యక్రమం చేసినాడు, శాంతి విఘాతం కలగకుండా. అలాంటి వ్యక్తులను పట్టుకొని ఈరోజు మీరు ఇక్కడ రక్తం ఏర్లై పారించినారంట, చంద్రబాబు నాయుడు వచ్చి నీళ్లు పారిస్తున్నట్ట. మరి నువ్వు చంద్రబాబు నాయుడు కుప్పానికి ఎందుకు నీళ్లు తీసుకుపోలేకపోయినావు? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఎందుకు నువ్వు పులివెందులకు నీళ్లు తీసుకురాలేకపోయినావు? రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలను 90% పూర్తయిన తర్వాత కేవలం 10% పెండింగ్ ఉంటే ఆ 10% చేయకపోతే జనాలు చీదరించుకుంటారు. ఆ 10% రాజశేఖర రెడ్డి గారికి 70% వాల్యూ వచ్చింటే నీకు 30% వాల్యూ పెరుగుతుందనే ఉద్దేశంలో భాగంగా నువ్వు ఆ కార్యక్రమాలు చేపట్టి ఈరోజు కేవలం నేనే ఈ రాష్ట్రానికి సంబంధించి పనులు చేస్తున్నా అనే విధంగా చెప్తున్నావు. మరి శ్రీరామరెడ్డి ఈ ఆంధ్రీనివాస్ సుధలేశ్వరవంతికి సంబంధించి ఇంకా అనేక కళ్యాణదుర్గం కానీ హిందూపూర్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి మడకశిర రాయదుర్గం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి నీళ్లు ఇవ్వకుండా నువ్వు చిత్తూరు జిల్లా కుప్పానికి ఎందుకు తీసుకుపోతున్నావు? వీటన్నిటిని నువ్వు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఇంకా సాగునీటి సమస్య అధికంగా ఉంది, తాగునీటి సమస్య ఉంది. మరి దీనిపైన దివాకర్ రెడ్డి మాట్లాడకుండా ఎక్కడ పోతే అక్కడ చంద్రబాబు నాయుడు వెనకబడిపోయి చంద్రబాబు నాయుడుకు భజన చేసుకుంటున్నటువంటి దివాకర్ రెడ్డి భజన చేస్తున్నావని చిన్న పిల్లోని అడిగినా చెప్తారన్న విషయం చంద్రబాబు నాయుడుకు దివాకర్ రెడ్డి చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని దివాకర్ రెడ్డి గారు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఊరికి వచ్చినా, మీ ఇంటికి వస్తా, మీ సందుకు వచ్చా, బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఉన్నాయి, ఆ డైలాగులు ఏమన్నా బట్టి కొట్టుకొని వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. ఫ్యాక్షన్ కడప జిల్లాలో లేని ఫ్యాక్షన్ లేపుతున్నాడు చంద్రబాబు నాయుడు పక్కన నిలబెట్టించి. అక్కడే ఉండి చంద్రబాబు నాయుడు నవ్వుతున్నాడంటే అసలు అతను చంద్రబాబు నాయుడు ఆయన చరిత్రే ఫ్యాక్షన్కు మూల కారణం. ఆయన స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్యాక్షన్ లేపిండేది చంద్రబాబు నాయుడు, ఫ్యాక్షన్తో బలైపోయింది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ పూర్తిగా నిర్మూలించినాడు. అదే బాటను అనుసరించు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఏ ఒక్క చోట కూడా ఎక్కడ గలాటలు అనేది జరగకుండా వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత కానీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క కేసులో కూడా ఇన్వాల్వ్ కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పోతుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా ఇరికించాలి, జగన్మోహన్ రెడ్డికి ఏదో విధంగా చెడ్డ పేరు తేవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసులను రోజు ఒకటి ఏదైనా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల్లో విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగినప్పుడు దీన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి మీడియాను తీసుకొచ్చి పెట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో విధమైనటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయి తీర్తాడన్న విషయం ప్రజలు నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో మీరు చేసినటువంటి దురాగతాలు, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అన్యాయాలు ఖచ్చితంగా మళ్ళీ తిరగతోటి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో అప్పుడు ఉంటారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మళ్ళీ జైల్లో కడ్డీలు లెక్క పెట్టుకోవాల్సిన రోజులు వస్తాయన్న విషయాన్ని పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ విధంగా రెచ్చగొట్టుకుంటూ పోతే ఖచ్చితంగా మాకు ఏదో ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. పులివెందుల్లో చంద్రబాబు నాయుడు లాంటి 100 మంది చంద్రబాబులు వచ్చినా కూడా పులివెందుల నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. 1996లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పార్లమెంటు సభ్యుడిగా ఓడించాలనే ఉద్దేశంలో భాగంగా అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు అందరూ కలిసి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారిని వెంట్రుకు కూడా పీకలేకపోయినారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పులివెందుల్లో మీ తాతలందరూ దిగొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.